లాస్ట్ టైం ఫామ్ హౌస్ వెళ్ళినప్పుడు కూడా అడిగాము, మాస్టర్ మీరు ఫుడ్ ఏంటి, డైట్ ఏంటి, ఇంత హెల్తీగా ఉంటానికని. ఈరోజు వాళ్ళ డైట్ కూడా చూసే అవకాశం వచ్చింది. డైట్ కూడా చూపిస్తున్నారు. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇక్కడ ఏం తింటున్నారు అనేది చూడండి. వాళ్ళ ఫామ్ హౌస్లో పండినటువంటి ఫ్రూట్స్ తెచ్చుకున్నారు బాస్కెట్ ద్వారా. మాస్టర్ ఇవన్నీ ఫ్రూట్సేనా? ఫ్రూట్స్ ఎందుకంటే మార్నింగ్ స్టమక్లో మనము ఆయిల్ ఫుడ్ వేయకూడదు అన్నమాట. ఓకే. ఫస్ట్ మార్నింగ్ మన జీవితం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే, ఇడ్లీలు, దోశలు, పూరీలు వేసామనుకోండి, లోపల కొంచెం కనెక్టింగ్స్ ఉన్నది. ఫుడ్స్ తోటి కానీ మన జీవితం స్టార్ట్ చేస్తే తర్వాత కొంచెం తినవచ్చు. మీరు స్టార్టింగ్ ఎవరైనా చూసే ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా మీకు ఏ పండు, ఏ సీజన్లో ఏ పండు దొరికినా యాపిల్, బొప్పాయి ఇది అది తిని 2-3 ఫ్రూట్స్ తిన్న తర్వాత అప్పుడు తిన్నారనుకోండి, మీరు తినే టిఫిన్ క్వాలిటీ కూడా తగ్గుద్ది, ఆకలి తగ్గిస్తుంది అనమాట. అప్పుడు బెస్ట్ క్వాలిటీ లోపలికి వెళ్ళింది అనమాట. పేగులు కొంచెం ఆయన సేఫ్టీ చేస్తుంది ఈ ఫుడ్స్ అనేది, సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మేము ఈ పూట చేసేది ఏంటంటే తెచ్చారు జొన్న జావా. ఓకే. ఇది ముంత పెరుగు, ఇద్దరు క్వాంటిటీ కాబట్టి 2 తెచ్చుకున్నారనమాట. ఇద్దరికి సరిపడా ఫ్రూట్స్, జొన్న జావా, పెరుగు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాస్టర్స్ది ఇది అనమాట. హెల్త్కి డైట్కి ఉన్న కనెక్షన్ అదనమాట. డైట్ ఎంత మితంగా, ఎంత హెల్తీగా ఉంటే హెల్త్ అంత కంట్రోల్లో ఉంటుందని మాస్టర్లు చెప్తున్నారు. అలానే మెంటల్ హెల్త్ కోసం ఇట్లాంటివి చేస్తున్నారు. ధ్యానం అయినా, యోగా అయినా, లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం అయినా, 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటే, మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని మాస్టర్ చెప్తున్నారు. సో మాస్టర్ తినే డైట్ అయితే చూసాం కదా, ఇది ప్రతి ఒక్కళ్ళు హెల్త్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫాలో అయితే కొంత రిజల్ట్ అయితే చూడవచ్చు. మాస్టర్, ఇది ఇక్కడ కొండ మీద ఒక రూమ్ అయితే కనపడుతుంది. ఇది పత్రిజీ గారి మొదట ఇక్కడికి వచ్చినట్లు రూమ్ అని మనకి తెలిసింది. దీనిపైన మీకు ఏమైనా అనుబంధం ఉందా? దీంట్లో మేము ఫస్ట్ పత్రిజీ గారిని ఈ రూమ్ లోనే కలుసుకోవడం జరిగింది. ఓకే. ఆయన చేత మాకు అన్నం వడ్డించి ఓకే పెట్టి అనుబంధం ఇక్కడ ఉందన్నమాట. ఈ రూమ్ పెద్ద స్టోన్ ఉంటుంది హై లెవెల్లో, కలిసి కొండల మధ్యలో కట్టారనమాట. ఇది ప్రకృతి దగ్గరగా ఉండాలని హైదరాబాద్ లో కట్టాల్లో ఇది ఒకట ధ్యానానికి సంబంధించి చేయడానికి ఇక్కడ మొదటి బీజం పడిన ప్రాంతం. ఓకే. ఇప్పుడు ఆయన దేహం వదిలిన తర్వాత దీన్ని బుక్ స్టాల్ గా నిర్ణయించబడింది. పత్రిజీ గారి కొండ ఆయన గొప్పతనం ఏంటంటే, చాలా మంది గురువుల దగ్గర మేము ట్రావెల్ చేసినా కానీ ఆయన శాకాహారం గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు. అది కొంతమంది గురువులు చెబితే కొంతమంది శిష్యులు రాడని భయంతో కొంతమంది చెప్పరు. ఈయన రాకపోయినా పర్లేదని దృఢ చిచ్చలంతో ఎక్కువగా దీన్ని ట్రావెల్ చేసిన గురువు అనమాట. ఇట్లా మాకు దగ్గర రావడం జరిగింది. ఈ గురువు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, శిష్యులు వచ్చిన రాగలనే వాళ్ళు ఇమ్మీడియట్గా గురువులుగా ప్రకటిస్తారు. ఓకే. ఎస్, మీరే గురువులు నేర్చుకున్నారు కాబట్టి 10 మంది చెప్పండి. చాలా మంది గురువులు అంటే మన శిష్యులు మనం ఉంటే రైట్ హ్యాండ్గా ఉండారు అనుకోండి, వాళ్ళకి అంత బాధ్యతలు ఇవ్వరు అనమాట. అట్లాగా మేము ఆయన లాస్ట్గా చనిపోయేటప్పుడు ఒక 6 months ముందు ఇంటర్వ్యూ చేసాం గురుగారిని. చేసినప్పుడు అసలు మీకు మీ వారసులుగా గురువు ఎవరిని అడిగాం అంటే, మేము ముందుగా ఊహించాం అనమాట. మీరు దేహాన్ని వదిలిన తర్వాత మీకు వారసులుగా గురువులు ఎవరిని నిర్ణయిస్తారు సార్, ఎందుకంటే పెటాతపోతులు మేము పోయిన తర్వాత పలానోళ్ళు అంటుంటారు కదా అన్నాం. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన ఒకే ఒక మాట అన్నారు, నాకంటూ సపరేట్గా ఒక గురువు అంటూ లేదు. నా దగ్గర ఎవరు ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళందరూ గురువులే అనే గొప్ప వర్డ్స్ని వాడిన గురువు అన్నమాట. ఇప్పుడు మనకి పత్రిజీ గురువు గారు ఇక్కడ తెలుగు వాళ్ళే కదా? ఆయన పుట్టింది తెలంగాణలో పుట్టారు, ఆంధ్రాలో జాబ్ చేశారు. ఆయన జాబ్ ఎక్సైజ్ సంబంధించిన ఒక జాబ్ అనమాట. ఆయన చేసి ఆయన ముందుగానే మొత్తం రిటైర్మెంట్ ఇచ్చేసి ఆయనకు ఒక గురువు, సదానంద గురువు అని ఆయనకి బోధపడి ఈ జ్ఞానం ఆయనకి అందించింది. కాడి నుంచి ఆయన దేహం వదిలేరు కర్నూలులో. ఆయన ఫస్ట్ ఆనాపాన సతి శ్వాస మీద ప్రక్రియ తీసుకొని కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ పెట్టారు, స్టార్టింగ్ పిరమిడ్. అక్కడ నుంచి బెంగళూరు అక్కడ అన్ని ప్రాంతాల్లో పిరమిడ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి పెద్ద పిరమిడ్ అనేది ఇక హైదరాబాద్లో ఇది పెద్ద పిరమిడ్. ఇది ఆయనకుండే ఆయుధం ఏంటంటే, ఆయన పిరమిడ్ చూస్తే పత్రిజీ గారు అనే ఒక చిన్న ముద్ర వేసేసారు. రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి అంటారు చూడ, అట్లా పత్రిజీ గారు అలాంటి ఒక ముద్ర వేసి ఎంతో మందికి
రోగాలతోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, కుటుంబ ప్రాబ్లం ఇరుక్కున్న వాళ్ళందరినీ చాలామందిని బయట తీసుకొచ్చి అందరి జీవితాల్లో చాలా అద్భుతాన్ని సృష్టించిన గొప్ప గురువు. ఆయన ఇక్కడే దేహం వదలటం, మనం ఇల్లా చూశారు కదా, అలాంటి ఒక ఇల్లా పక్కన ఆయన గురువుగారికి ఇచ్చారు. ఆ విల్లాలో లాస్ట్ దేహాన్ని ఆయన వదలటం జరిగింది అనమాట. మేము ఇక్కడ ఉండగా ఆ గురువుగారిని మేము కలిసాము, అక్కడ ఉండగా కలిసాము. గురుగారు అంటే ఆయన వంట వండి పెడతారనమాట. ఆయన చేతితో వండి మాకు ఆహారం పెట్టి ఎన్నో అనుభవాలు మాకు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి గొప్ప గురువుతోటి మేము ట్రావెల్ చేయటం మాకు చాలా అదృష్టం. ఈ ప్రాంగణంలో అప్పుడప్పుడు వచ్చి గురువుగారిని తలుచుకొని నామకార్థంగా ధ్యానం ఇదంతా చేస్తూ ఉంటాం అనమాట. చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పిరమిడ్స్, ఆయన ఎనర్జీ దేహం వదిలిన తర్వాత ఇంకా ఎనర్జీ లెవెల్ పెరిగింది అనమాట. ఇది ఆయన దగ్గర ఉండే గొప్పతనం. థ్యాంక్ యూ. మన తెలుగు వన్ ఛానల్కి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పత్రిజీ గారు మాకు పిఎంసీ ఛానల్ అంటే పత్రిజీ గారు వాళ్ళ సొంత ఛానల్ కదా, ఆయన గురించి అయితే పోడుతున్నారు అనుకుంటాం. మీరు ముందుకు వచ్చి ఈ ఛానల్ని ఇలాంటి ప్రాంగణాన్ని అద్భుతంగా చూపించినందుకు మీ ఛానల్కి వెరీ వెరీ థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది ఈరోజు చూసాం కదా, పిరమిడ్ ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు, చాలా విషయాలు లోపల తీసుకెళ్ళి గుహ దగ్గర నుంచి అన్ని, కింగ్ టవర్ దగ్గర నుంచి అన్ని కూడా విషయాలు రామలక్ష్మణ మాస్టర్ దగ్గర నుంచి ఉంచడం జరిగింది. ఎవరైనా ఈ ధ్యానానికి సంబంధించి నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఎప్పుడైనా రావాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా రావడానికి ఈ విషయాలు తెలుసుకున్నట్టయితే ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు.